తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ హన్మకొండ జిల్లా శాఖ అధ్యక్షులు ముత్యాల రఘుపతి అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశం నిర్వహించగా సమావేశానికి ముఖ్య అతిథులుగా టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి రావుల రమేష్ హాజరై మాట్లాడుతూ టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఖమ్మం జిల్లాలో నిర్వహించి రాష్ట్ర ద్వితీయ వైజ్ఞానిక మహాసభలకు ఉపాధ్యాయులు, మేధావులు, విద్యా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతరాలు లేని విద్య ప్రజల హక్కు, ప్రభుత్వ బాధ్యత ప్రధాన అంశంగా కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రభుత్వం వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్తో మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాసభలతో నూతన జాతీయ విద్యా విధానం, రాజ్యాంగ విలువలు, ఫాసిజం, బుద్ధిజీవుల పాత్ర, మహిళల స్థితిగతులు, కర్తవ్యాలు, ప్రభుత్వ విధానాలు, ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ పరిస్థితులు, ఫలితాల ప్రభావాలు అనే అంశాలు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కమల్లు, విశిష్ట అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ సీతక్కలు హాజరవుతున్నారు. ఈ సన్నాహక సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోడిశాల సత్యనారాయణ, జయశంకర్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బానోత్ సేవానాయక్, ప్రధాన కార్యదర్శి గువ్వాడి జగపతిరావు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రగిరి లక్ష్మయ్య, ఇప్పకాయల కుమారస్వామి, జిల్లా కార్యదర్శులు చందుపట్ల రాజేంద్రం, జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి భీమల్లా సారయ్య, లకుం భాస్కర్, ఎండి సత్తార్ మరియు నాయకులు దేశిని హరిశంకర్, కొండా శ్రీనివాస్, కొమరయ్య, శ్రీరామ్, భిక్షాపతి, శంకర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 11, 12 తేదీలలో ద్వితీయ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలను ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ సభలకు ఉపాధ్యాయులు, మేధావులు, విద్యాభిమానులు అధిక సంఖ్యలో కదిలి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ సభలలో అంతరాలు లేని విద్య ప్రజల హక్కు, ప్రభుత్వ బాధ్యత అనే ప్రధాన అంశంగా, అదేవిధంగా కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఈ విద్యా మహాసభలను నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ విద్యా మహాసభలకు వక్తలుగా ప్రొఫెసర్ అరగోపాల్ గారు, ప్రొఫెసర్ కాసిం గారు, బుర్ర రమేష్ గారు, ఏ నరసింహారెడ్డి గారు, చందన చక్రవర్తి గారు, వేణుగోపాల్ గారు హాజరవుతున్నారు. ముఖ్యంగా ఈ సభలకు ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర మంత్రివర్యులు దనసరి సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు హాజరవుతా ఉన్నారు. ఈ సభలకు